గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సో బిగ్ బాస్ హౌస్లో ఆఫ్టర్ మనీష్ ఎలిమినేషన్ తర్వాత నిన్న మళ్ళీ నామినేషన్స్ జరిగాయి. కొంచెం హౌస్లో మళ్ళీ కామనర్స్ మధ్య కొంచెం హీట్ కాన్వర్జేషన్ జరిగింది. అండ్ ఇంకా సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు సో మొత్తం కూడా ఫ్లిప్ అయింది కాబట్టి టెనెంట్స్ ఓనర్స్ టెనెంట్స్గా. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది? సో హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి ఎప్పుడు ఉంటాయి? నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరిది ఉండొచ్చు? అసలు మనీష్ ఎలిమినేషన్ అనేది ఫెయిరేనా? మనీష్ ఎలిమినేషన్ ఫెయిరేనండి ఓపెన్గా మాట్లాడుకుంటే. బికాస్ హీ నో ద మిస్టేక్స్ వాట్ హీ డిడ్. తను బజ్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నాకు తెలుసు నేను ఓవర్ కాన్ఫిడెంట్గా ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేశానని నాకు తెలుసు అని అక్కడ ఒప్పుకున్నాడు. నీకు తెలిసినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు? తెలియకుండా చేసేది తప్పు. తెలియకుండా చేసేది ఒప్పుకుంటాం, తెలిసి చేసేది తప్పు. నువ్వే ఒప్పుకున్నావు నీ తప్పుని. సో అందుకే ఆడియన్స్ బయట పంపించారు. బేసికల్గా అక్కడ ఫ్లోరా సైని గారికి తనూజ గారి ఓట్స్, సంజన గారి ఓట్స్ ఎక్కువ పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరితో క్లోజ్గా ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టరే అలాంటిది. తను అనుభవించిన తీరుకి ఆ అమ్మాయి భయపడిపోయింది. సమాజంలోకి వచ్చి మళ్ళీ ఆమె యాజ్ ఎ సెడ్ ఫ్రీ బర్డ్ ఓపెన్గా మాట్లాడడము కొంచెం అమ్మాయికి కొత్తగా ఉంది. బట్ ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది. నిన్న నామినేషన్స్ చాలా బాగా మాట్లాడింది. షీ వాజ్ అవుట్ స్పోకెన్. నిన్న నామినేషన్స్ చాలా బాగా మాట్లాడింది. ఈ కామనర్స్ మధ్య జరిగిన నామినేషన్స్లో అంటే నాకు అనిపించింది శ్రీజ మాట్లాడింది, ప్రియా మాట్లాడింది. వీళ్ళు చెప్తున్నారు ప్రతివతలు వచ్చారు సంథింగ్ ఏదో రీతు అంది అన్నప్పుడు ఈ డెమోన్ పవన్ అండ్ ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా అది పెద్ద వర్డ్ కాదన్నట్టుగానే అన్నారు. సో ఇక్కడ కావాలని రీతుని సేవ్ చేయడానికి హరీష్తో వీళ్ళు డిస్కషన్ పెట్టేసి ఆర్గ్యూ చేసి హరీష్ అన్న చిన్నదాన్ని కూడా వాళ్ళు పట్టుకుని కావాలని చేస్తున్నారేమో రీతుని సేవ్ చేయడానికి అని నాకు అనిపించింది. అంటే బేసికల్గా అదొక మన హరీష్ గారు అన్నట్టు ఒక లవ్ ట్రాక్ అది. బేసికల్గా మీ స్టాండ్ ఎవరు వైపు? వీళ్ళిద్దరు వైపు హరీష్ వైపే ఉందండి. బికాజ్ ఐ డోంట్ ఎంటర్టైన్ దట్ సచ్ ఏ స్టూపిడ్ లవ్ ట్రాక్స్. ఏదో కాంటెంట్ కోసం నేను చాలా మొన్న కూడా చెప్పాను. వీళ్ళు ఒక స్క్రిప్ట్ అనుకున్నారు వీళ్ళే. ఎందుకంటే బిగ్ బాస్ టీం ఇచ్చేంత లవ్ ట్రాక్ చేసేంత వాళ్ళు అక్కడ లేరు. అసలు రీతు ఏజ్ ఏంటి? వాళ్ళిద్దరు ఏజ్ ఏంటి? రీతు ఆల్రెడీ మ్యారీడ్, డైవర్స్డ్. అమ్మాయికి ఇంట్లో అమ్మ అన్నయ్య ఉన్నారు. ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటి? తనూజ గారు చెప్తానే ఉన్నారు నువ్వు ఇక్కడికి వచ్చిన రీజన్ వేరు అంటే అలా కాదురా ఇలా అంటే ఇద్దరు అబ్బాయిలతో నువ్వు వెళ్ళి మింగిల్ అయ్యి నీ క్యారెక్టర్ని నువ్వు దిగజార్చుకుంటే నీ కాంటెంట్ వస్తుందా? ఈజ్ ఈజ్ కరెక్ట్? నువ్వు ఏమి ఇప్పుడు బిగ్ బాస్ని ఎందుకు చూస్తారు చాలామంది తెలుసా అండి? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు బయట ఎలా ఉంటారు, నిజమైన మనుషులేనా, మనం నిజంగా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చా అని చూసే వాళ్ళు ఉంటారు. అమ్మాయికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఏ రకమైన ఫ్యాన్స్ అనేది నేను అడగట్లా. నిన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు ఇష్టపడే వాళ్ళకి నువ్వు చేసేది ఏంటి? ఇప్పుడు నిన్న కూడా పవన్ కళ్యాణ్ అవును అది తప్పే, ఫ్రెండ్ తప్పు చేస్తే తప్పని చెప్పాలి. మేము చెప్పాము ఆ అమ్మాయికి, అమ్మాయి మార్చుకుంటుంది, మీరు ఈ పాయింట్ తీసుకురావద్దు అని చెప్పుకుంటే నిజమైన ఫ్రెండ్షిప్ అది. నువ్వు సేవ్ చేయాల్సిన పని లేదు అక్కడ. నువ్వు వెళ్ళి గొడవ పెట్టుకోవాల్సిన పని కూడా లేదు. నువ్వు ఇది తప్పు అని నేను రీతుకు చెప్పాము, అలాంటి మాటలు మాట్లాడొద్దు, నోరు జారొద్దు, నీ ఆడపిల్ల క్యారెక్టరైజేషన్ తగ్గించుకోవద్దని మేము చెప్పాము. యాజ్ అ ఫ్రెండ్గా ఎక్కడ చెప్పాలో మాకు తెలుసు. దాన్ని మేము నామినేషన్లో పెట్టదలుచుకోలేదు. నామినేషన్స్లో అమ్మాయి ఎక్కడైతే ఆడియన్స్ అందరూ ఒప్పుకున్నారో ఆ పాయింట్ గురించి పెట్టండి, మేము ఒప్పుకుంటామని వీళ్ళిద్దరూ మాట్లాడకుండా సైలెంట్గా ఉండి కావాలని హరీష్ గారు రైజ్ చేసిన పాయింట్కి రీతుని సేవ్ చేయడానికి ట్రై చేశాడు. పవన్ చేసింది ముమ్మాటికి తప్పే. ఆ తప్పు తెలుసుకొని నువ్వు ఎవరిని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తావంటే శ్రీజ మీద కక్ష ఉండి కూడా శ్రీజాని సేవ్ చేశాడు. శ్రీజాకి పవన్కి పడదు, శ్రీజాకి మనీష్కి పడదు, కామనర్స్లో శ్రీజాకి ఎవరికి పడదు. ఎందుకంటే అమ్మాయి యూజ్ చేసే వర్డ్స్ కఠినంగా ఉంటున్నాయి. అది అమ్మాయి మనసులో నుంచి వస్తున్నాయా లేకపోతే షో కోసం చేస్తుందో మనకు తెలియదు. ఆ వాయిస్ చాలా ఇరిటేటింగ్గా ఉంది, ఆ చెప్పే విధానం కూడా చాలా ఇరిటేటింగ్గా ఉంది. నిన్న వాళ్ళ పాయింట్స్ పెడుతున్నప్పుడు కూడా ఆ అమ్మాయికి అర్థమైపోయింది, నువ్వు నీతో మాట్లాడటమే మాకు ఇష్టం లేదమ్మా, అదే మెయిన్ పాయింట్ అన్నా కూడా అమ్మాయికి అర్థం కావట్లేదు వాట్ షీఈస్ డూయింగ్ మిస్టేక్. ఈవెన్ ప్రియా కూడా హరీష్ నామినేట్ చేశారు అని ఆయన రీజన్ చెప్పడం కానీ వెంటనే నాకు కూడా హరీష్ అని చెప్పి వెంటనే ఇప్పుడు ఏంటంటే నువ్వు తప్పు చేసావంటే నువ్వు కూడా తప్పు చేసావు, నేను నామినేట్ చేస్తా నేను కూడా రివర్స్ నామినేషన్స్ అవి. అదా నామినేషన్స్? గ్రూప్ నామినేషన్స్ అని చెప్పినప్పుడు మీరందరూ గ్రూప్గా డిస్కస్ చేసుకునే అది గ్రూప్ నామినేషనే కదా. మీరందరూ గ్రూప్గా డిస్కస్ చేసుకునే వెయ్యాలి అక్కడ. ఇట్స్ నాట్ ఎ సింగిల్ నామినేషన్.
ఎవరెవరి పాయింట్లు వాళ్ళు పెట్టారు. మీరు చేసింది కూడా గ్రూప్ నామినేషనేగా. సో ఫ్లోరా సైనికి 4 ఓట్లు వచ్చాయి, సుమన్ శెట్టికి 3 ఓట్లు వచ్చాయి, సంజనా గారికి 5 ఓట్లు వచ్చాయి. కళ్యాణ్ ఒకటే చెప్పాడు సంజనాతో నాకే ప్రాబ్లం లేదు అని. ఎందుకంటే ఆ అమ్మాయి ఉండే తీరు ఇప్పటికీ మీరు అర్థం చేసుకోకుండా, మొదట్లో గుడ్డు దొంగతనం చేసిన దగ్గర నుంచి కెప్టెన్ అయ్యాక ఆశా సైన్ నేను ఎట్లా అనే దగ్గర నుంచి నువ్వేం చేసావు మరి? నిన్న పవన్ ఏం చేశాడు సంజన మీద అరిచి? ఇవన్నీ మీకు అంటే మనకు ఒక తెలుగులో ఒకటి ఉంది, గురువింద గింజకి తనకి ఉండే నలుపు తెలియదంట అని. అలాంటిది వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి తెలియట్లా, అవతల వాళ్ళ మీద రుద్దుతున్నారు. అదే నాగార్జున గారు చెప్పారు, అమ్మ మీరు చేసే తెలుసుకోండి, అవతల వాళ్ళు తప్పులు ఎందుకు ఎదుగుతున్నారు అన్నాడు. అది కూడా ఇంకా తెలియలేదా? మీరు షోకి వచ్చి 3 వారాలు అయ్యింది, మీలో ఉండే కామనర్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడని ఒక్కరైనా మాట్లాడుకున్నారా కనీసం? మిడ్ నైట్ టాక్స్లో లేదు, ఎక్కడా లేదు. పోయాడా, ఓకే ఫైన్, భయం లేదు, ఏమీ లేదు. కామన్ సెలబ్రిటీస్గా వచ్చిన వాళ్ళు అంటే 10 ఇప్పుడు ఓనర్స్, ప్రస్తుత ఓనర్స్, వాళ్ళ టెనెంట్స్, వాళ్ళు ఎవరెవరిని వాళ్ళు తెలివిగా ఆడారు. సో వీళ్ళకి కూడా తెలియాలి ఆ రుచి ఏంటో. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎప్పుడైతే నువ్వు నామినేట్ అయ్యి ఆడియన్స్లోకి వస్తావో నీ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, నువ్వేంటి అనేది తెలుస్తుంది. నువ్వు ఇంకా దాక్కొని నామినేషన్ అంటే భయపడుతూ వస్తే ఆడియన్స్ ఈజీగా నువ్వు ఏ రోజైతే బయటకు వస్తావో, ఈరోజు శ్రీజ తప్పించుకుంది. వేళ శ్రీజ నామినేషన్లో ఉంటే శ్రీజ ఇస్ ఎలిమినేటెడ్, ఇంకా డిసైడ్ అది. ప్రియా లాస్ట్ వీక్ తప్పించుకుంది బికాస్ మనీష్ ప్రియా కన్నా కొంచెం తక్కువ ఉన్నాడు కాబట్టి. ఈ వీక్ నామినేషన్ లిస్ట్లో ఆల్ ఎక్సెప్ట్ శ్రీజ అండ్ పవన్ మిగతా 3 ఉన్నారు. ఓకే, 5 మంది కామనర్స్ ఉన్నారు, అదే టెనెంట్స్ ఉన్నారు. 5 మంది టెనెంట్స్లో పవన్కి కెప్టెన్ కాబట్టి లేడు, శ్రీజాని పవన్ సేవ్ చేశాడు కాబట్టి. హరీష్, కళ్యాణ్ అండ్ ప్రియా 3 ఉన్నారు. ఇటు పక్క నుంచి మనకు రాము అనే అతనికి కూడా ఈసారి నాకు ఖచ్చితంగా ఓట్లు తక్కువ పడతాయి, కానీ భరణి గారి ఓట్స్ రాముకు పడుతున్నాయి. ఎందుకంటే భరణి గారిని నాన్న అని పిలవడము, ఆ అబ్బాయి సైలెంట్గా అబ్జర్వ్ చేయడం స్కిల్స్, ఇవి వల్ల కొంచెం సేఫ్లో ఉంటాడు. సుమన్ శెట్టి గారు లేరు, సంజనా గారు లేరు, ఫ్లోరా సైని ఆబ్వియస్గా ఉంది, రీతు ఉంది. రీతు నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను, నేను చేసిన మిస్టేక్ అని అక్కడ ఒక పాయింట్ వదిలేసింది. దానివల్ల ఖచ్చితంగా ఆడియన్స్కి రీతు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే తప్పు చేసి నేను ప్రాయశ్చిత్త పడుతున్నాను అని చెప్పేవడం అనేది ఖచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది ఒక వర్గానికి. బట్ ఇంకా లోపల అమ్మాయి ఆ లవ్ ట్రాక్ కొనసాగిస్తూ ఇంకా వాళ్ళ ఉచ్చిలో పడి ఇంకేదైనా గేమ్ పాడు చేసుకుంటే మనం ఏమీ చేయలేం. ఓకే, సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ రోజు ఉండొచ్చా, ఈ వీక్లో ఉండొచ్చా? ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి ఒక అప్డేట్ అండి. బిగ్ బాస్ వాళ్ళు కొత్తగా ప్లాన్ చేశారు. ఏమని అంటే కామనర్స్ ఎవరైతే అగ్ని పరీక్షలకు వెళ్ళారో దాంట్లో ఎవరైతే 15 మంది సెలెక్ట్ అయ్యారో ఆ 15 మందిలో నుంచి 3 3 వారాల పాటు పంపిస్తున్నారు. ఓకే, ఆర్ఎల్స్ 3 ఒకే రోజైనా పంపించవచ్చు. కానీ 3 నుంచి ఒక్కడు మాత్రం లోపల ఉంటారు, మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీస్ కేటగిరీలోనే వస్తారు. బేసికల్గా 5th వీక్కి వైల్డ్ కార్డ్స్ ఉంటాయి. కానీ ఈ వీక్ నుంచి 5th వీక్ వరకు వాళ్ళు ఒక ట్విస్ట్ ప్లాన్ చేశారు. ఈరోజు బుధవారం రేపు బుధవారం, ఈరోజు కానీ రేపు బుధవారము ఖచ్చితంగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపలికి వెళ్తుంది. దాంట్లో నాగప్రశాంత్ కానీ షాకీబ్ కానీ అండ్ దివ్యా నిఖిత కానీ అంటున్నారు. కానీ నాగప్రశాంత్ మన ఒక వీడియో రిలీజ్ చేశాడు, నాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ నేను వెళ్ళను, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను అది కూడా ఒక స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ఎక్కడా బయట చెప్పకూడదు. సో అతను వచ్చిన కమెంట్స్కి అతను అలా చెప్పాడేమో. బట్ యాజ్ పర్ ద సోర్సెస్ ఇంటర్నల్లీ ఖచ్చితంగా సరే ఒకరు వెళ్ళడం అయితే జరుగుతుంది. రేపు బుధవారము మిడిల్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. లోపలికి వెళ్ళాక వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, గేమ్ ఎలా, వీళ్ళని కామనర్గా పెట్టరు, టెనెంట్గా పెట్టరు, వీళ్ళని ప్రూవ్ చేసుకోవాలి టాస్కులతో పాటు. ఆ టాస్కులతో పాటు ఈ 3లో ఎవరైతే నిలుస్తారో ఒక్కరోజే ఉంటారు. బుధవారం ఉండి థర్స్డే వచ్చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ బుధవారం ఉండి థర్స్డే వచ్చేస్తారు, 5th వీక్ బుధవారం ఉండి థర్స్డే వచ్చేస్తారు. వచ్చేసాక ఎవరైతే 5th వీక్లో ఎంట్రీ అవుతారో సెలబ్రిటీస్ వాళ్ళతో పాటు వీళ్ళ 3లోంచి ఒకరు ఎంట్రీ అవుతారు. ఓకే, సో ఇదొక రకమైన ట్విస్ట్గా ఇంటర్నల్ సోర్సెస్గా తెలుస్తుంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దా, అసలు వెళ్తారా లేదా అనేది మనం రేపటి ఎపిసోడ్లో చూడాలి. బట్ ఈరోజు ప్రోమో అయితే కొంచెం ఫన్నీగానే ఉంది. ఇమాన్యుల్ వచ్చి ఏదో ముఠా మేస్త్రిలో లుంగి కట్టుకొని చేసినట్టుగా ఏదో ఒక కామెడీ స్కిట్ అయితే ప్లే చేశాడు. బట్ రసవత్రంగా తయారు చేయడానికి బిగ్ బాస్ టీమ్ 9 అయితే బాగా ప్రయత్నిస్తోంది. సెలబ్రిటీస్ విన్ అవుతారా, కామనర్స్ విన్ అవుతారా, లేకపోతే ఓనర్స్ విన్ అవుతారా, టెనెంట్స్ విన్ అవుతారా అనేది వీళ్ళ గేమ్ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు టాప్లో ఉన్న నామినేషన్స్లో నిన్న నామినేషన్స్తో ఓటింగ్ ఓపెన్ అయింది కాబట్టి యాజ్ యూజువల్ ఫ్లోరా సైని గారికి ఊహించినంత ఓట్ బ్యాంక్ వచ్చింది. బికాజ్ నిన్న ఆమె మాట్లాడిన మాటలు కరెక్ట్గా ఉన్నాయి. ప్రియా యాజ్ యూజువల్గా లాస్ట్లో ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రియా ఎలిమినేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో
జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.